హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము గ్రామర్లో ఒక చిన్న టాపిక్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్ ఏమైనా ఉంది అని అంటే మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. ఏంటిదండి? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అసలు సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సెంటెన్స్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని అర్థవంతమైన పదముల సముదాయమును సెంటెన్స్ అంటాము. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని అర్థవంతమైన పదముల సముదాయమును మనము సెంటెన్స్ అంటాం. మనం తెలుగులో చెప్పుకోవాలంటే సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వాక్యం. సెంటెన్స్ అంటే ఏంటిది? వాక్యం. వాక్యం అంటే మనకి కొన్ని పదముల సముదాయం, పదముల సముదాయమును మనము వాక్యం అంటాము. మనము ప్రజెంట్ మనము ఎలా తీసుకోవాలంటే, ఒక వాక్యం ఉంది, నేను సినిమాకు వెళ్ళాను. నేను సినిమాకి వెళ్ళాను. నేను సినిమాకు వెళ్ళాను అని అంటే దాంట్లో చూడండి ఫ్రెండ్స్, దాంట్లో కొన్ని అక్షరాలు కలిస్తే పదములు ఏర్పడతాయి ఫ్రెండ్స్. కొన్ని పదాలు కలిస్తే వాక్యాలు ఏర్పడతాయి. ఓకేనా? కొన్ని పదముల, అందుకే స్టేట్మెంట్ ఏమనుంది, కొన్ని పదముల సముదాయమును మనము సెంటెన్స్, వాక్యం అంటాం. అంతే కదా ఫ్రెండ్స్? కొన్ని అక్షరాలు కలిస్తేనే నేను సినిమాకి వెళ్ళాను. ఈ ఈ యొక్క వాక్యంలో నేను అనేది రెండు అక్షరాలు కలిస్తే ఒక పదం ఏర్పడింది. సినిమాకి అనేది ఇంకో పదము, వెళ్ళాను ఇదొక పదము. ఇట్లా అన్ని పదాలని మనము కంబైన్ చేస్తే, మనము ఒక అర్థవంతమైన పదాలను మనము సముదాయం చేస్తే ఒక వాక్యం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? కొన్ని అర్థవంతమైన పదముల సముదాయమును మనము సెంటెన్స్, వాక్యం అని అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ సెంటెన్సెస్ ఎన్ని రకాలు అంటే మనకి 4 టైప్స్ ఫ్రెండ్స్. ఎన్ని టైప్స్? 4 టైప్స్. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎన్ని టైప్స్ అండి, ఎన్ని రకాలు? సెంటెన్స్ అనేది, వాక్యాలు అనేది ఎన్ని రకాలండి? 4 టైప్స్ ఉన్నాయండి. అవేంటి అంటే, 1 అసెర్టివ్ సెంటెన్స్, 2 ఇంట్రాగేటివ్ సెంటెన్స్, 3 ఇంపరేటివ్ సెంటెన్స్, 4th ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. మనకి వాక్యాలు ఎన్ని రకాలండి? 4 రకాలండి. అవేంటి అండి? అసెర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఓకేనా? ముందుగా మనము అసెర్టివ్ సెంటెన్స్ గురించి చూద్దామండి. అసలు అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? చూడండి ఫ్రెండ్స్, దీనినే మనము అసెర్టివ్ సెంటెన్స్ ని మనము అఫర్మేటివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఏమంటాం ఫ్రెండ్స్? దీనినే మనము అఫర్మేటివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ స్టేట్మెంట్, అసెర్టివ్ సెంటెన్స్ కి స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. ఏ సెంటెన్స్ దట్ మేక్స్ ఏ స్టేట్మెంట్ ఆర్ యాన్ అసర్షన్ ఈస్ కాల్డ్ యాన్ అసెర్టివ్ సెంటెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఏ సెంటెన్స్ దట్ మేక్ ఏ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక వాక్యము దేన్ని తెలియజేస్తుంది? ఒక వాక్యం అనేది ఒక స్టేట్మెంట్ ని తెలియజేస్తుంది. ఆర్ యాన్ అసర్షన్ ఈస్ కాల్డ్ యాన్ అసెర్టివ్ సెంటెన్సెస్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఈ అసెర్టివ్ సెంటెన్స్ అనేది మనకి ఒక స్టేట్మెంట్ ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అసెర్టివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకి అసెర్టివ్ సెంటెన్స్ లో స్టేట్మెంట్ ను తెలియజేసే వాక్యాలను మనము ఇందాక ఏమని చెప్పుకున్నాం ఫ్రెండ్స్? అసెర్టివ్ సెంటెన్స్ అనుకున్నాం. అలానే మనకి అసెర్టివ్ సెంటెన్స్ అనేది స్టేట్మెంట్ ని తెలియజేస్తాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ద కౌ ఈట్స్ గ్రాస్ అంటే అదొక స్టేట్మెంట్. ద కౌ ఈట్స్ గ్రాస్, ఆవు గడ్డిని మేస్తుంది. షీ ఈజ్ మై క్లాస్మేట్, ఆమె నా యొక్క క్లాస్మేట్. ఈ మొత్తం ఒక కొన్ని అర్థవంతమైన పదముల సముదాయమును మనము స్టేట్మెంట్ అంటాం ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, షీ ఈజ్ మై క్లాస్మేట్, ఆమె నా తోటి
క్లాస్మేట్ అనమాట. తరగతిలో నా క్లాస్మేట్ అని అర్థం. అప్సరా ఈజ్ డాన్సింగ్ వెల్. ఆ అమ్మాయి, అప్సరా అనే అమ్మాయి డాన్స్ అనేది చాలా మంచిగా చేస్తుంది. ద ఎర్త్ ఈజ్ రౌండ్ అంటే ఇవి మొత్తం ఏమి తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్? ఇవి మొత్తం కూడా మనకి ఒక స్టేట్మెంట్ ని తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ద చైర్ ఈజ్ మైన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, ఇండియా ఈజ్ అవర్ మదర్ ల్యాండ్. ఇవి మొత్తం కూడా స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. మన పాఠ్య పుస్తకాలలో మనకి అధిక భాగం, మనకి ఎక్కువగా అధికంగా మనకి కనిపించే వాక్యాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఎసెప్టివ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. మనకి అధిక భాగంలో మన పాఠ్యాంశంలో, మన పాఠ్య పుస్తకాలలో ఎక్కువ భాగం మనకి స్టేట్మెంట్స్ రూపంలోనే మన వాక్యాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే జస్ట్ ఒక స్టేట్మెంట్, ఒక వాక్యం అంత మటుకి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనకి an interrogative sentence is a sentence which asks questions. అంటే క్వశ్చన్స్ ని అడగడాన్ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే క్వశ్చన్స్ అడగడం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? క్వశ్చన్ మార్క్. నువ్వు ఎప్పుడు వచ్చావు? క్వశ్చన్ మార్క్. అంటే ప్రశ్నలు అడగడాన్ని మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ప్రశ్నల రూపంలో అడిగే స్టేట్మెంట్స్ ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఇవి ఎన్ని టైం ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులో రాశాను. ప్రశ్నలు అడగడానికి ఉపయోగపడే వాక్యాలన్నిటినీ మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ప్రశ్నలు అడగడానికి ఉపయోగపడే వాక్యాలన్నిటినీ మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఇవి ఎన్ని రకాలు? ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేవి ఎన్ని టైప్స్ లో ఉంటాయి? 2 టైప్స్ లో ఉంటాయి. అవి ఒకటి WH క్వశ్చన్స్, రెండు వచ్చేసి SR/NO క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ వన్ WH క్వశ్చన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈ WH క్వశ్చన్స్ అనేవి ఇవి WH తో ప్రారంభమవుతాయి. మనకి స్టార్టింగ్ తోనే మనకి స్టేట్మెంట్ అనేది, వాక్యం అనేది ఈ WH తోనే ప్రారంభం అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ గా వచ్చేసి మనకి ఏ వాక్యాలు మనకి హూ, హూమ్, హూజ్, వై, వేర్. ఇవి మొత్తం ఏంటి ఫ్రెండ్స్? WH తో ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్. దీంతోనే మనకి స్టేట్మెంట్ అనేది స్టార్టింగ్ మనకి హూతో గానీ, హూమ్ తో గానీ, హూస్ తో గానీ, వైతో గానీ, వేర్ తో గానీ మనకి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. వీటి మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జాంపుల్స్ ఇందాక నేను చెప్పాను కదా, హూ, హూజ్, హూము, అట్లా ప్రతి పదంతో మనకి, ప్రతి వర్డ్తో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాశాను. చూడండి ఫ్రెండ్స్, హూతో, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పోయెట్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పోయెట్? నీ ఫేవరెట్ పోయెట్, నీ రచయిత, ఫేవరెట్ రచయిత ఎవరు? చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో వాక్యం చివర ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. ఎందుకని? మనం అడిగేది క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా మనము క్వశ్చన్ మార్క్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా మంది ఇది మొత్తం రాసిన తర్వాత లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అనేది పెట్టరు ఫ్రెండ్స్. అది తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ దీని యొక్క అసలు ఆస్కింగ్ క్వశ్చన్సే మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ హూతో అయిపోయింది. హూమ్ తో చూడండి ఫ్రెండ్స్, హూమ్ డూ యూ వాంట్ టు మీట్? నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? whom do you want to meet? నెక్స్ట్ whose తో చూడండి ఫ్రెండ్స్, whose pen is this? ఇది ఎవరి పెన్ను? why do you go to market? why do you go to market? నువ్వు మార్కెట్ కి ఎందుకు వెళ్తున్నావు? వేర్ ఈజ్ యువర్ హౌస్? నీ హౌస్ ఎక్కడా? మీ ఇల్లు ఎక్కడా? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? నీ బర్త్డే ఎప్పుడు? హౌ డూ యూ గో టు స్కూల్? హౌ డూ యూ గో టు స్కూల్? నువ్వు స్కూల్ కి ఎప్పుడు వెళ్తావు? హౌ డు యూ గో టు స్కూల్? హౌ అంటే ఎలా, నువ్వు స్కూల్ కి ఎలా వెళ్తావు? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ దే క్లాస్? అంటే మీ క్లాస్ లో
బాయ్స్ ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్, క్లాస్ లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు అనేది ఇది ఫ్రెండ్స్. ఇవి టైప్ 1 మనకి WH క్వశ్చన్స్ తో మనకి వచ్చే స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటిది ఫ్రెండ్స్, దీంట్లో టైప్ 2 ఏంటి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకి సెకండ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఎవరైనా ఆన్సర్ మనం అడిగినప్పుడు మనం ఆన్సర్ అనేది అవునా కాదా, ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్తాం ఫ్రెండ్స్. అవన్నమాట ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇవి హెల్పింగ్ వెర్బ్ తో ప్రారంభమగును. దేంతో స్టార్ట్ అవుతాయంట ఫ్రెండ్స్, ఇందాక ఫస్ట్ టైప్ లో ఏంటిది WH క్వశ్చన్స్ తో మాత్రమే ప్రారంభమవుతాయి, కానీ ఇవి హెల్పింగ్ వెర్బ్స్ తో ప్రారంభం అవుతాయి ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోవాలి, హెల్పింగ్ వెర్బ్స్ తో ప్రారంభం అవుతాయి. ఈ ప్రశ్నలు ఆన్సర్ గా మనము ఎస్ లేదా నో వస్తుంది. మనము ప్రశ్న అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు మనము రెండు సమాధానం చెబుతాం. అవి ఒకటి ఎస్ అని కానీ చెప్తాం, లేకపోతే నో అని చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్. అవి మనకి చూడండి ఫ్రెండ్స్, హెల్పింగ్ వెర్బ్స్ మనకి ఏమేమి ఉన్నాయి, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యావ్, హ్యాడ్, షల్, విల్, కెన్ మొదలగు వాటితో ప్రారంభం అవుతాయి. ఇలాంటి మనకి హెల్పింగ్ వెర్బ్స్ తో స్టార్టింగ్ అనేది మనకి స్టేట్మెంట్ అనేది స్టార్టింగ్ నుంచి మనకి ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ తోనే స్టేట్మెంట్ అనేది వాక్యం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దానికి మనకి ప్రతి దానికి మనము ఎగ్జాంపుల్స్ చూడండి ఫ్రెండ్స్. ఈజ్ మీద చూడండి ఫ్రెండ్స్, ఈజ్ ఇట్ ఏ చైర్, ఈజ్ ఇట్ ఏ చైర్, ఇది చైరా. సెకండ్ యామ్ తో ఫ్రెండ్స్, యామ్ ఐ ఏ స్టూడెంట్, యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ని, నేను స్టూడెంట్ని కాదా, నేను స్టూడెంట్ని కాదా. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆర్ తో, ఆర్ యు ఏ బాయ్, ఆర్ యు ఏ బాయ్, నువ్వు బాయ్వా, నువ్వు బాయ్వా. నెక్స్ట్ వజ్ తో ఫ్రెండ్స్, వాజ్ ఇట్ సండే ఎస్టర్డే, నిన్న సండేనేనా, అవునా కాదా, నిన్న సండేనేనా. నెక్స్ట్ వర్ తో చూడండి ఫ్రెండ్స్, వర్ ద బాయ్స్ ఇన్ ద హాల్ ఎస్టర్డే, వర్ ద బాయ్స్ ఇన్ ద హాల్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు హాల్లో ఉన్నారా. వర్ ద బాయ్స్ ఇన్ ద హాల్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న హాల్లో ఉన్నారా. డూ యూ ఈట్ మీట్, డూ యూ ఈట్ మీట్, నువ్వు మాంసం తింటావా. డస్ హీ గో టు మార్కెట్, ఆమె మార్కెట్ కి వెళ్తుందా. నెక్స్ట్ ఫ్రెండ్స్ డిడ్ దే కమ్ టు క్లాస్ లాస్ట్ వీక్, డిడ్ దే కమ్ టు క్లాస్ లాస్ట్ వీక్. నెక్స్ట్ హ్యావ్ తో, హ్యావ్ యూ ఫినిష్డ్ ద వర్క్, హ్యావ్ యూ ఫినిష్డ్ ద వర్క్, నువ్వు వర్క్ ఫినిష్ చేసావా. నెక్స్ట్ హ్యాజ్ లక్ష్మి గాన్ టు హైదరాబాద్, లక్ష్మి అనే ఆమె హైదరాబాద్ వెళ్ళిందా లేదా, లక్ష్మి హైదరాబాద్ వెళ్ళిందా లేదా. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మనకి లాస్ట్ లో మనం ఏం చెప్తాం ఫ్రెండ్స్, ఈ పైన ఈ ఇచ్చిన వాక్యాలన్నిటినీ కూడా మనము సమాధానం ఏం చెప్తున్నాం ఫ్రెండ్స్, చెబితే ఎస్ అని చెప్తున్నాం, లేకపోతే నో అని చెప్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంపరేటివ్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపరేటివ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి థర్డ్ వన్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్. అంటే యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ కమాండ్, ఏ రిక్వెస్ట్ ఆర్ ఏ విష్. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి ఎక్స్ప్రెస్ ద కమాండ్స్, అంటే కమాండ్ చేయటం. రిక్వెస్ట్ అంటే మనం కైండ్లీగా రిక్వెస్ట్ చేసుకొని అడుక్కోవడం. నెక్స్ట్ విష్ అంటే మనం ఎవరన్నా విష్ చేయడం. అంటే ఏంటి, కమాండ్ చేయడం కానీ, రిక్వెస్ట్ కానీ, విషెస్ కానీ, ఇవి మొత్తాన్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి కమాండ్స్ వేయడం కానీ, రిక్వెస్ట్ చేసుకోవడం కానీ, విష్ చేయడం కానీ, ఇవి మొత్తాన్ని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ రాసిన చూడండి ఫ్రెండ్స్, కమాండ్స్ ను రిక్వెస్ట్ ను తెలియజేసే వాక్యాలను మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఈ వాక్యాలలో సబ్జెక్ట్ యు కంపల్సరీ కాదు, ఇది లోపించి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
ఎందుకు అంటే మనం మాట్లాడే కొన్ని కమాండ్స్ కి అక్కడ యు అనేది ఇంకా అక్కడ మనమే అక్కడ మనం ఉన్నట్టే అనుకోవాలి. అందుకే అక్కడ యు అనేది ఉండదు. సిట్ డౌన్ అన్నాం. సిట్ డౌన్ అన్నప్పుడు అక్కడ ఎవరినన్నట్టు అక్కడ మనమే ఉన్నాం కాబట్టి యు, కాబట్టి అక్కడ యు అనేది డైరెక్ట్ గా యు సిట్ డౌన్ అన్నాం, సిట్ డౌన్ అంటాం. ఓకేనా? కాబట్టి అక్కడ యు అనేది ఉండదు ఫ్రెండ్స్. అక్కడ యు అనేది లేకపోయినా మనకి మనం ఉన్నట్టే కదా. అక్కడ సిట్ డౌన్ అంటాం అంటే ఏంటి, అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటే సిట్ డౌన్ అంటే వాళ్ళు మనం అన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కమాండ్స్ లో మనకి ఎగ్జాంపుల్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడా కూడా యు అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, సిట్ డౌన్, కమ్ ఇన్, ఓపెన్ ద విండో, క్లోజ్ ద డోర్, గెట్ ఇన్, గెట్ అవుట్, మైండ్ యువర్ బిజినెస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడా కూడా యు అనేది ఉండదు. అక్కడ ఒకరిని మనము అన్నట్టే. కమాండ్స్ అనమాట, కమాండ్ చేయటం. ఇవి కమాండ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ రిక్వెస్ట్ చూడండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి? కైండ్లీ హెల్ప్ మీ, కైండ్లీ హెల్ప్ మీ, దయచేసి నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, నాకు ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకొచ్చి పెట్టగలరా, తీసుకొస్తారా? ప్లీజ్ కమ్ ఇన్, లోపలికి రండి, దయచేసి లోపలికి రండి. కైండ్లీ శాంక్షన్ ద అమౌంట్, దయచేసి నా యొక్క అమౌంట్ ని శాంక్షన్ చేయండి. ఇది ఇంతవరకు మనకేంటి ఫ్రెండ్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ ఏం తెలియజేస్తుంది ఫ్రెండ్స్? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మనకి కమాండ్స్ కానీ, రిక్వెస్ట్స్ కానీ, ఆర్డర్స్ కానీ, లేకపోతే విషెస్ ని కానీ తెలియజేసే సెంటెన్సెస్ ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఓకేనా? మనకి లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. మనకి లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. అసలు ఈ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్స్ ఈస్ కాల్డ్ యాన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఇచ్చే కొన్ని సడన్ ఫీలింగ్స్ కానీ, స్ట్రాంగ్ ఫీలింగ్స్ కానీ మనం తెలియజేస్తాం. ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు, ఎవరన్నా వచ్చి అరే పలానా వాళ్ళు ఇలా ఎక్స్పైర్ అయ్యారా అనగానే మనం అయ్యో అంటాం. అంటే అదొక సడన్ ఫీలింగ్ అనమాట. సడన్ గా మనకు వచ్చే ఫీలింగ్స్ ని మనము ఏ మార్కుతో మనము దేంతో చూపిస్తాం ఫ్రెండ్స్? ఏ సెంటెన్సెస్ తో? మనకు ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ తో మనము స్ట్రాంగ్ ఫీలింగ్స్ కానీ, సడన్ ఫీలింగ్స్ కానీ, అంటే అప్పటికప్పుడు మన భావోద్వేగాలను వ్యక్తపరిచేది సడన్ ఫీలింగ్స్ కానీ, స్ట్రాంగ్ ఫీలింగ్స్ కానీ, మన భావోద్వేగాలను అప్పటికప్పుడు వ్యక్తపరిచే స్టేట్మెంట్లు ఏమైనా ఉన్నాయంటే అది ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఓకేనా? దాంట్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్, సడన్ ఫీలింగ్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్ ను తెలియజేసే వాక్యాలను మనము ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అంటారు. ఓకేనా? వీటిని మనం ప్రత్యేకంగా ఎక్స్క్లామేటరీ మార్కుతో సూచించాలి ఫ్రెండ్స్. అది మాత్రం ఖచ్చితంగా మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మనము ఏ విధంగా అయితే సెంటెన్స్ చివర మనం క్వశ్చన్ మార్క్ పెడతామో అదే విధంగా ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ లో కూడా చివర కంపల్సరీగా మనకి ఈ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. ఈ మార్క్ కనబడింది అని అంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. అదే చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ ఉన్నది అంటే మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, హౌ బ్యూటిఫుల్ ద స్కై ఈజ్, అసలు ఆకాశం ఎంత బాగుందో, అదొక చెప్పడం అనమాట. అంటే అప్పటికప్పుడు సడన్ మనకు వచ్చే ఫీలింగ్స్ ని చెప్పడం. వాట్ ఏ ఫైన్ మార్నింగ్, వాట్ ఏ ఫైన్ మార్నింగ్, హౌ కోల్డ్ ద నైట్ ఈజ్, ఈ రోజు ఎంత చలిగా ఉందో, అబ్బో ఎంత చలిగా ఉందో నైట్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఎంత బాగుందో ఫ్లవర్, అలా అనమాట. హౌ వెల్ హీ సింగ్స్, హౌ విల్ హీ సింగ్స్, హౌ ఎలా పాడుతున్నారో వాళ్ళు, హౌ వెల్ హీ సింగ్స్, అతను ఎలా పాడుతున్నాడో. హౌ స్వీట్ ద రోజ్ స్మెల్స్, ఆ రోజ్ యొక్క స్మెల్ ఎంత బాగుందో, ఎంత స్వీట్ గా వస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మొత్తం మనకి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ గురించి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఏమేమి చెప్పుకున్నాం ఫ్రెండ్స్? ఫస్ట్ మనకి అసర్టివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం. తర్వాత ఇంట్రాగేటివ్ లో కూడా మనము WH క్వశ్చన్స్ చెప్పుకున్నాం. టైప్ 1, టైప్ 2 మనము WH క్వశ్చన్స్, ఇంకొకటి SR నో టైప్ క్వశ్చన్స్ చూసాం ఫ్రెండ్స్.
థర్డ్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇంపరేటివ్ అంటే మనకి కమాండ్స్ కానీ, రిక్వెస్ట్స్ కానీ, ఆర్డర్స్ కానీ. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సడన్ ఫీలింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంత మటుకి మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అయిపోయింది ఫ్రెండ్స్. వీటిని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక టేబుల్ రూపంలో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక టేబుల్ అనేది నేను వేస్తాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా అది వేసుకోండి. అది ఇంకా చూడంగానే మనము అది సెంటెన్స్ మనం చూడగానే ఇది ఎసెప్టివ్ సెంటెన్సా, లేకపోతే ఇంట్రాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లామేటరీనా అని మనం ఆ టేబుల్ ఒక్కటి నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇంక ఎమ్మటినే మనం ఎగ్జామ్ లో డైరెక్ట్ గా బిట్ అనేది డైరెక్ట్ గా స్టేట్మెంట్ చూడంగానే పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఆ టేబుల్ అనేది ఇప్పుడు వేస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ 4 సెంటెన్స్లను మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే, ఈ టేబుల్ ఒక్కటి నేర్చుకుంటే చాలండి. టేబుల్ ఒక్కటి మనకి మైండ్ లో ఉంటే అసలు సింపుల్ గా మనం స్టేట్మెంట్ చూడగానే మనము అది ఏ సెంటెన్స్ అనేది డైరెక్ట్ గా మనము విత్ ఇన్ సెకండ్స్ లో మనము ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో మనకి ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? అసెర్టివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి అసెర్టివ్ సెంటెన్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఏం చెప్పాను మీకు? స్టేట్మెంట్స్ గుర్తు రావాలి. అసెర్టివ్ సెంటెన్స్ అనగానే మనకి స్టేట్మెంట్స్. అదే విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్? క్వశ్చన్స్, ఆస్కింగ్ క్వశ్చన్ మార్క్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కమాండ్స్ కానీ, రిక్వెస్ట్స్ కానీ. ఇంపరేటివ్ అనగానే మనకి కమాండ్స్ కానీ, రిక్వెస్ట్స్ కానీ ఉంటాయి. అదే మనకి ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఫీలింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ మార్క్, ఎక్స్క్లామేటరీ మార్క్, ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనకి స్టేట్మెంట్ ఇవ్వగానే అసెర్టివ్ అనగానే స్టేట్మెంట్ గుర్తు రావాలి. ఇంట్రాగేటివ్ అనగానే మనకి క్వశ్చన్ మనకి మార్క్ కనబడాలి, క్వశ్చన్స్ కనబడాలి మనకి. అదే ఇంపరేటివ్ అనగానే కమాండ్స్ కానీ, రిక్వెస్ట్స్ కానీ రావాలి మనకి. అదే ఎక్స్క్లామేటరీ అంటే సడన్ కానీ, స్ట్రాంగ్ ఫీలింగ్స్ కానీ మనకి ఎక్స్క్లామేటరీ మార్క్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని ఒక 5 or 6 ఎక్సర్సైజెస్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్. అవి మీరు చేయండి. నాకు కామెంట్ రూపంలో అవి ఒక్కొక్క దానికి కామెంట్ రూపంలో ఏ స్టేట్మెంట్ దేనికి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, వేర్ డూ యూ లైవ్ మనకి ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రెండ్స్? నాకు ప్రతిదీ కూడా ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నది ప్రతిదీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎంతవరకు వీడియో మొత్తం చూసి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, వై ఆర్ యూ క్రయింగ్ హియర్? థర్డ్, మై మదర్ ప్రిపేర్స్ ఫుడ్ ఇన్ అవర్ హౌస్. నెక్స్ట్, ఐ లైక్ బ్రింజల్స్. నెక్స్ట్, could you lend me 100 rupees please? What a nice idea. ఇది 6 కూడా ఎక్సర్సైజ్ కింద మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాక్టీస్ చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి టాపిక్ కూడా మీకు ఎలా సింపుల్ గా అర్థం అవ్వాలో ఆ విధంగా నేను ప్రతి వీడియో కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి వీడియో కూడా మీరు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక నోట్స్ అనేది నేను చెప్పే ఆర్డర్ ఎలా అయితే నేను చెప్పే ఆర్డర్ని మీరు కనుక ఫాలో అయితే ఒక మంచి నోట్స్ అనేది మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది ఎప్పటికైనా మనకి అవసరం వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్ గ్రామర్ లేనిదే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా లేదు ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు ప్రతిదీ నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా ఉన్నా ఫ్రెండ్స్. ప్రతిదీ నేను
ఇంగ్లీష్లో చెప్తూ దాని కింద మళ్ళీ నేను మీకు తెలుగులో కూడా రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగులో కూడా ప్రతిదీ మీకు తెలుగులో అర్థం కావడం కోసం మీరు చాలా మంది నోట్స్ రాసుకుంటున్నారనే ఉద్దేశంతో నీట్గా ఉండాలి కాబట్టి మనకి నోట్స్ అనేది మనం చూడగానే అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా మందికి కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకి కొంచెం కీ పాయింట్స్ కానీ లేకపోతే మన తెలుగులో కానీ వాళ్ళు గనక అక్కడ ఆ స్టేట్మెంట్ని అక్కడ వాళ్ళు రాసుకుంటే ఏది ఎక్కడ యూస్ చేయాలి ఆ మనం పైన మనం చేసిన ఎక్సర్సైజ్ కింద పాయింట్ అనేది మనము పైన డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో కానీ వాయిస్ లో కానీ ప్రతి సెంటెన్స్ కి నేను తెలుగులో రాయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ను కూడా నేను అలానే చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా మీకు అర్థం కావడానికి తెలుగులో రాసి మరి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది తెలుగులో రాసి మరి నేను ఎట్ ఏ టైం చెప్పేయచ్చు ఫ్రెండ్స్. నోట్తోనే డైరెక్ట్ గా స్టేట్మెంట్ అనేది తెలుగులో మనం చెప్పొచ్చు. కానీ చాలా మంది అర్థం కాదు కాబట్టి నోట్స్ అనేది చాలా మంది ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకునే ఉద్దేశంతోనే నేను ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నేను తెలుగులో కూడా రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ అనేది కామెంట్ చేయండి, నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.